అనేక మంది విశ్వాసులు సేవకుల దగ్గరికి వచ్చి, అయ్యా మా కుటుంబం ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయండి అయ్యా అని చెప్తారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ప్రియులరా, పురిడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అని చెప్పినప్పుడు అక్కడ ప్రాముఖ్యంగా ఇంగ్లీష్ బైబిల్ గ్రంథంలో అక్కడ సోల్ అనేటువంటి మాట, సోల్ అనగా మనస్సు అని అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల హృదయము అనేటువంటి మాట కూడా చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ మనస్సును గురించి ఇక్కడ బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనము రక్షింపబడిన తర్వాత యేసుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మరుక్షణమే మన ఆత్మ రక్షించబడుతుంది. మన శరీరము యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి రెండో రాకడలో ఆ మర్త్యమైన శరీరము అమర్త్యతను ధరించుకుంటుంది అని చెప్తుంటుంది. అయితే ఈ యొక్క మనస్సు విషయానికి వస్తే మన మనస్సు మారి నూతనమవ్వాలి. మన మనస్సు అనేటువంటిది నూతనపరచబడినప్పుడు నువ్వు ఆత్మలో వర్ధిల్లుతావు, అనగా మన మనస్సులో వర్ధిల్లుతావు. మన మనస్సు ఎంతగా నూతనపరచబడుతుందో, ఎంతగా రూపాంతరం చెందుతామో అంతగా మనము మన యొక్క జీవితంలో మనము వర్ధిల్లే వారిగా ఉంటాం.